మన సనాతన ధర్మంలో వివాహం అనేది చాలా విశేషమైనది. వివాహం చేసుకున్న తర్వాతనే ప్రతి మగవాడికి అభివృద్ధి అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈరోజు కాలంలో నేను సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా అని అంటూ ఉంటారు. ఎప్పుడు కానీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చిన తర్వాతనే మీకు డెవలప్ అనేది వస్తుంది, మీరు సెటిల్ అనేది అవుతారు. కానీ పెళ్ళికి ముందు సెటిల్ అవ్వాలి అనడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎప్పుడైతే ఒక స్త్రీ మహాలక్ష్మి రూపంలో మన ఇంట అడుగు పెడుతుందో అప్పటి నుంచి మనకు అభివృద్ధి అనేది కనబడుతూ ఉంటుంది. ఉదాహరణలు మీరు జీవితంలో కోకొల్లులుగా చూసుకోవచ్చు. ఎవరైతే మనిషి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు అంటే ఆ ఇంట్లో మహాలక్ష్మి స్త్రీ రూపంలో ఉన్నట్టే. అలాంటి మహాలక్ష్మి స్థానాన్ని ఇచ్చినటువంటి భార్యని ఎంత చక్కగా చూసుకోవాలి అనేది మన శాస్త్రకారులు చాలా చెప్పారు. ఒక స్త్రీ ఇంట్లో సుఖంగా ఉంటే మన జీవితం స్వర్గం. ఒక ఇంట్లో స్త్రీ ఎప్పుడైతే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందో ఆ ఇల్లు నరకం. సుఖం కావాలా, స్వర్గం కావాలా, దుఃఖం కావాలా, నరకం కావాలా అనేది మనమే ఆలోచించుకోవాలి. ప్రతి మనిషి కూడా స్త్రీని ఉన్నతంగా చూసుకుంటే మనకు అభివృద్ధి అనేది ఖచ్చితంగా కలుగుతుంది.